రీసెంట్గా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి చెల్లెళ్ళ గురించి చెప్తూ అమ్మాళ్ళ ఇంట్లో వర్షం కురుస్తూ ఉన్నప్పుడు మా రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేశాను కదండి. ఈ వీడియోలో మా ముగ్గురి అక్క చెల్లెళ్ళం సరదాగా ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళామండి. ప్రకృతి అందాలని చూపిస్తూ ఆ ప్లేస్ ఎక్కడుందో ఏంటో ఇంకా మరెన్నో విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అమ్మకి చెల్లికి హెల్త్ బాగోలేదని పెద్ద చెల్లి నేను చూడడానికి వచ్చామని చెప్పాను కదండి. అయితే వచ్చేటప్పుడు మా శ్రీవార్లతో వచ్చామండి. వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి తర్వాత రోజు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మాతో పాటు ఉంటే రోజు గడవడం కష్టం కదండి. అంటే చేసుకునేది కూలి పనే కాబట్టి రెక్క ఆడితేనే కదా డొక్కాడేది. అందుకని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చెల్లిగారి పిల్లలు బండి ఎక్కుతామని పేచీ పెడుతుంటే కొంత దూరం తీసుకెళ్ళి దింపేశారు. తర్వాత వాళ్ళని చెల్లి వెళ్ళి తీసుకొచ్చింది. ఊరి చివరిలో కనిపించేది పిన్ని వాళ్ళ ఇల్లండి. పిల్లల్ని అక్కడే దింపేశారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వస్తామని పిల్లలు వెంట పెట్టడం కామనే కదండి. అలా కొంతసేపు బండి ఎక్కించుకొని దింపేశారనమాట. అలా మా వారు మా మరిది గారు ఇంటికి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసు అమ్మ వాళ్ళ ఊరికి ఒక 7-8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, దట్టమైన అడవి, దూరంగా కనిపించే కొండలు, పక్షుల కిలకిల రావాలు, దారి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న నీటి సెలయేర్లు దర్శనమిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటే మానవ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళిపోతున్నట్టుగా ప్రకృతి అందాలతో మనసు పులకరించిపోతుంది. ఈ దారిలో ఇలా వెళ్తా ఉంటే నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేయండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది, నేను చదువుకున్నదంతా ఈ అడవి తల్లి ఒడిలోనే. దీని గురించి మీకు వేరే వీడియోలో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇక్కడి అందాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించబోయే ఆ ప్రకృతి అందాలన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవమ్మంగి మండలంలో వాతంగి అనే మారుమూల గ్రామంలో ఉందండి. ఆ గ్రామానికి వెళ్ళాలంటే దారి మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దాటుకొని ఆ ఊరు వెళ్ళాలి. ఆ వాగు ఇదేనండి. మా అమ్మని చేత నడుపుతారు. మా చిన్నప్పుడు ఈ వాగు దాటుకొని వెళ్ళాలంటే సర్కస్లో తాడు మీద నడిచి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఈ వాగు చాలా భయంకరంగా ఉండేదండి. ఈ మధ్యనే ఒక 16 సంవత్సరాల క్రితమే అనుకుంటా రోడ్డు దాటి వెళ్ళడానికి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని కింద నుంచి నీరు పోయేలా తూరలు వేసి పైన రోడ్డు వేశారు. కింద తూరలు వేసినా కానీ భారీ వర్షాలు కారణంగా నీరు రోడ్డు మీదకి వచ్చేసి వాగు పొంగి పొర్లుతుంది. వర్షాకాలంలో చూడాలే కానండి, ఎటు చూసినా పచ్చదనంతో గలగల పారే నీటి సవ్వడితో వాగులు వంకలు కనువిందు చేస్తూ మా చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కలకలలాడుతూ ఉంటాయండి.
ప్రకృతి సోయగాన్ని చూసేటప్పుడు మీకు డిస్టర్బెన్స్గా ఉండకూడదని మ్యూజిక్ మాత్రమే ఇచ్చాను. అయితే ఈ వాటర్ ఫాల్కి పైన ఉన్న కొండ మీద ఒక శివాలయం ఉంటుందండి. అది కూడా చిన్న గుహలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ శివాలయం అయితే చూపించట్లేదులేండి, ఎందుకంటే ఆ రోజు మేము అక్కడికి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి వెళ్ళామండి. తిరిగి ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని వీడియో కూడా కంగారుగా తీశాను. మేము వెళ్ళడం కూడా అనుకోకుండా సడన్గా వెళ్ళామండి. మా చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలోనే ఉన్న ఎంత భారీగా నీరు రావడం మేము ఎప్పుడు చూడలేదండి. రీసెంట్గా భారీ వర్షాలు కురిసాయి కదా, ఇప్పుడైతే ఈ ప్లేస్ చూడడానికి బాగుంటుందని అప్పటికప్పుడు అనుకొని వచ్చాము. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో చాలా ఉన్నాయండి, కానీ మేమైతే అవన్నీ చూడలేదు. ఏదేమైనా కానండి, ఈ భూమి మీద ప్రకృతికి మించిన అందం మరొకటి లేదు. ఎంతసేపు చూస్తున్నా చూసే కొద్దీ చూడాలనిపించే అందం ప్రకృతి సోయగం. ఈ ప్రకృతి మనకి కంటికి కనువిందు చేయడం మాత్రమే కాదు, మనకి ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుంది. పువ్వు నవ్వుతూ చెప్పింది, జీవించేది ఒక్కరోజే అయినా సంతోషంగా ఉండమని. ఆకు రాలిపోతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. చెట్టు చల్లగా చెప్పింది, ఎండలో ఉన్న 10 మందికి నీడ కల్పించమని. కొవ్వొత్తి వెలుగుతూ చెప్పింది, జీవితం చివరి వరకు పరులకు సాయపడడమే జీవితానికి అర్థమని. సూర్యుడు ఉదయిస్తూ చెబుతాడు, ప్రాణికోటికి వెలుగుధార ఇవ్వటమే తన కర్తవ్యం అని. చందమామ చల్లగా చెప్పింది, పరుల జీవితాల్లో వెన్నెల నింపడమే పరమానందం అని. మేఘాలు వర్షిస్తూ చెబుతాయి, ప్రాణికోటికి జీవనాధారం అందించడంలోనే అసలైన ఆనందం అని. గాలి వీస్తూ చెబుతుంది, ప్రాణాధారం పంచడంలోనే పరమార్థం అని. భూదేవి భూభారాన్ని మోస్తూ చెబుతుంది, సహనంతో ఉండడమే మనిషి జీవితానికి సార్థకత అని. ఈ ప్రకృతి మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చింది, కానీ మనం ఇంకా ఏదో కావాలని ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టే ప్రకృతి వైపరీత్యాలతో మనకి గుణపాఠం కూడా నేర్పిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత చూడడానికి ఇలాంటి ప్రదేశాలైనా ఉంటాయో ఉండవో కూడా చెప్పలేము. మీకు సంగతి చెప్పనా, మా చిన్నప్పుడు ఈ ప్లేస్ కూడా చాలా భయంకరంగా దట్టమైన చెట్లతో సూర్యకిరణాలు కనిపించినంత చిమ్మ చీకటిగా ఉండేది. కాలక్రమేణా ఇది కూడా మారిపోయిందండి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతీలు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని రాత్రిపూట పడుకునే ముందు కథలు చెప్పేవాళ్ళు కదండి. సేమ్ అలానే దానికి ఎగ్జాంపుల్గా ఉండేదండి ఈ ప్లేసు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇలాంటి ప్రకృతి అందాలు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయండి. పాడి పంటలతో, ప్రకృతి అందాలతో, ఆ ప్రకృతి ఒడిలో నివసించే అనేక రకాల వన్యప్రాణులతో, పక్షులతో, అడవి తల్లి బిడ్డలుగా నివసించే గిరిజనులతో, వారు పండించే చిరుధాన్యాలతో, పచ్చని కొండల మధ్య ప్రశాంతమైన జీవనశైలిని చూడాలి అనుకుంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లాకే సొంతం. స్వర్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే ఈ అడవి తల్లి ఒడిలోనే నేను పుట్టి పెరిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాలకు చూడడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాకుండా ఇంత గొప్ప ఆస్తుల్ని మన ముందు తరాల వాళ్ళు కూడా ఆస్వాదించాలంటే దయచేసి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకొని అవి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకేనండి, ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.